కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సృష్టి కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఏజెంట్ల పాత్రపై గోపాలపురం పోలీసులు ఫోకస్ పెట్టారు. చంచల్గూడ జైలు నుంచి కళ్యాణి, సంతోషిని కస్టడీకి తీసుకున్నారు గోపాలపురం పోలీసులు. అలాగే వైజాగ్లో సృష్టి మేనేజర్గా పనిచేసిన కళ్యాణ్కి సంబంధించి అండ్ ఏజెంట్గా సంతోషి పనిచేసినట్టుగా గుర్తించారు. గాంధీలో వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత ఇద్దరిని నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్కి తరలించబోతున్నారు పోలీసులు. కళ్యాణి, సంతోషిని డాక్టర్ నమ్రతతో కలిపి విచారించే అవకాశం కనిపిస్తోంది. సృష్టి కేసులో దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది. మెయిన్గా ఇప్పుడు ఏజెంట్ల పాత్ర మీద గోపాలపురం పోలీసులు ఫోకస్ పెట్టారు. అందుకే కళ్యాణి అండ్ సంతోషిలని చంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకున్నారు గోపాలపురం పోలీసులు. ఇంతకుముందు వైజాగ్లో సృష్టి మేనేజర్గా పనిచేశారు కళ్యాణి, ఏజెంట్గా పనిచేశారు సంతోషి. సో డాక్టర్ కంటే ఎక్కువగా వీళ్ళు ఇప్పుడు మీడియేటర్లుగా ఉన్నారు కాబట్టి సో వీళ్ళ విచారణలో ఇంకా మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఏజెంట్గా పనిచేసిన వాళ్ళు ఎంతో మందిని కలుస్తూ ఉంటారు, ఇక్కడికి అట్రాక్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు పనిచేసే ఆసుపత్రులకు కావచ్చు, సంస్థలకు కావచ్చు. సో ఏజెంట్ని అడిగిన, మేనేజర్ని అడిగిన డాక్టర్ కన్నా ఎక్కువ విషయాలు ఇందులో తెలుస్తాయి. అంటే అసలు ఈ తతంగం అంతా ఎలా జరిగింది, ఇందులో కీలక పాత్రధారులు ఎవరు, ఇంకా వీళ్ళ వెనక ఎవరైనా ఉన్నారా, ఇదంతా ఇంత ఈజీగా ఈ అక్రమాలు ఎలా సాధ్యమయ్యాయి. సో వీటికి సంబంధించి మనం విజువల్స్లో చూస్తున్నాం. వాళ్ళిద్దరిని చంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకున్నారు గోపాలపురం పోలీసులు. గాంధీలో వైద్య పరీక్షలు చేయించారు. అక్కడ ముగిసిన తర్వాత ఆ ఇద్దరిని నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్కి తరలించబోతున్నారు. కళ్యాణి అండ్ సంతోషి. కళ్యాణి వైజాగ్లో సృష్టికి మేనేజర్గా పనిచేశారు అండ్ ఇక సంతోషి ఏజెంట్గా పనిచేశారు. అయితే వీళ్ళిద్దరిని మరి సెపరేట్గా విచారిస్తారా లేదా డాక్టర్ నమ్రతతో కలిపి విచారిస్తారంటే మరి ముగ్గురిని కలిపే విచారించే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్గా మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి మరింత సమాచారం అందిస్తారు. లైవ్లో రెడీగా ఉన్నారు. జ్యోతి, ప్రస్తుతం వాళ్ళిద్దరూ ఎక్కడున్నారు, ఇంట్రాగేషన్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, వాళ్ళిద్దరిని డాక్టర్ నమ్రతతో కలిపే విచారిస్తారా? ఎస్ పృథ్వీ, కొద్దిసేపటి క్రితమే చంచల్గూడ మహిళా జైలు నుంచి గోపాలపురం పోలీసులు మేనేజర్ కళ్యాణితో పాటు ఏజెంట్ సంతోషిని కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత గాంధీ హాస్పిటల్కి తీసుకొని వచ్చి అక్కడ వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత నేరుగా గోపాలపురం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేటటువంటి అవకాశం కనిపిస్తోంది. నిన్న డాక్టర్ నమ్రతను నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్లో సుమారుగా ఒక 7 గంటల పాటు విచారించారు. ప్రధానంగా తొలుత వాళ్ళిద్దరిని విచారించిన తర్వాత ముగ్గురిని కలిపి విచారించేటటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ మేనేజర్గా ఉన్నటువంటి కళ్యాణి సృష్టి హాస్పిటల్ వైజాగ్లో ఉన్నటువంటి దానికి పూర్తి వివరాలన్నీ కూడా ఆమె వద్ద ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఆ గిరిజన మహిళలు కావచ్చు, పేద మహిళలకు సంబంధించినటువంటి ఆ పిల్లలంతా ఆ లిస్ట్ అంతా కూడా డాక్టర్ నమ్రత వద్దకు తీసుకొచ్చేటటువంటి ఆ డేటా అంతా కూడా కళ్యాణి వద్దే ఉండేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముందుగా వీళ్ళిద్దరిని సపరేట్గా విచారించిన తర్వాత ఆ ముగ్గురిని మళ్ళీ విచారించేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు ఏజెంట్ సంతోషి కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దంపతులను ఐడెంటిఫై చేసి సృష్టి హాస్పిటల్కి తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ వివరాలను కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే వాళ్ళిద్దరినీ కూడా ఒకవైపు పోలీసులు చంచల్గూడ మహిళా జైలు నుంచి తీసుకున్నారు. ఆ తర్వాత వైద్య పరీక్షల అనంతరం గోపాలపురం పోలీస్ స్టేషన్లో వాళ్ళని విచారించబోతూ ఉన్నారు. ప్రధానంగా చెప్తున్నటువంటి అంటే నమ్రత కూడా నిన్నటి వరకు ఆ తొలి రోజు కస్టడీలో భాగంగా ఎటువంటి అంశాలను కూడా ఆమె బయట పెట్టలేదు, మొండికేసినటువంటి పరిస్థితి కనిపించింది. గత నేర చరిత్ర కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇంటరాగేషన్ ఏ విధంగా ఎదుర్కోవాలన్న దాని మీద కూడా ఆమె కొంత అవగాహనతో ఉంది. కాబట్టి పోలీసులు ఎటువంటి ప్రశ్నలు అడిగినా కూడా ఆమె నోరు మెదపనటువంటి పరిస్థితులు కనిపించాయి. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో కూడా ఆమెకు సంబంధించినటువంటి 2వ రోజు కస్టడీ విచారణ కూడా ప్రారంభం కాబోతుంది. అంతేకాకుండా ఈ ఇద్దరిని తీసుకొచ్చిన తర్వాత ముందు ఈ ఇద్దరిని విచారించి ఆ తర్వాత ఎవరైతే నమ్రతతో కలిపి విచారించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె చేసినటువంటి కొన్ని ఆరోపణల నేపథ్యంలో ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించినటువంటి పేర్లను సైతం కూడా ఆమె ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ఆరోపణలకు సంబంధించి కూడా పోలీసులు అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయబోతూ ఉన్నారు. మరొక వైపు తాను
చైల్డ్ ట్రాఫికింగ్ చేయలేదు, కేవలం దత్తతకు మాత్రమే ఇచ్చానంటూ కూడా చెప్పినటువంటి ఆ అంశాలకు సంబంధించి, అంటే దత్తతకు కూడా ఒక రూల్స్ ఉంటాయి, కానీ బహిరంగంగా ఆమె దత్తతకు ఇచ్చానంటూ కూడా చెప్పినటువంటి క్రమంలో పూర్తి అంశాలు కూడా రెండవ రోజు కస్టడీ విచారణలో కూడా ఆ అంశాలను రాబట్టేటటువంటి ప్రయత్నం కనిపిస్తూ ఉంది. ఇంకా ప్రధానంగా ఏఎన్ఎం ఆశా వర్కర్లు వీళ్ళని అడ్డుగా పెట్టుకొని వీళ్ళ నుంచి పిల్లల క్రయ విక్రయాలు జరిపారు కాబట్టి వాళ్ళ లిస్ట్ ఏంటి, ఆ చైన్ సిస్టమ్ అంతా కూడా ఈరోజు ఈ కస్టడీలో భాగంగా బయటపడేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మరికొద్దిసేపట్లో వాళ్ళు గోపాలపురం పోలీస్ స్టేషన్కి వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ డీసీపీ ఆధ్వర్యంలో ఈ ముగ్గురిని కూడా విచారించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముందు ఈ ఇద్దరిని, ఆ తర్వాత నమ్రతతో కలిపి విచారించేటటువంటి పరిస్థితులు ఈరోజు ఈ కస్టడీలో ఉండబోతూ ఉన్నాయి. రైట్ జ్యోతి.